స్తోత్రము స్తోత్రము ఓ దేవా, ఈ వేకువని స్తోత్రము చేతుము మా దేవా. స్తోత్రము స్తోత్రము ఓ దేవా, ఈ వేకువని స్తోత్రము చేతుము మా దేవా. రాత్రి అందున మమ్ము రక్షించిగా పాడి ధాత్రి మరి ఒక దినమున్ దయతో నిచ్చిన దేవా. స్తోత్రము స్తోత్రము ఓ దేవా, ఈ వేకువని స్తోత్రము చేతుము మా దేవా. పాప శోధనాల నుండి ప్రభువా మమ్ము కాపాడి బ్రోవుమయ్యా. పాప శోధనాల నుండి ప్రభువా మమ్ము కాపాడి బ్రోవుమయ్యా. ఏ పాపము మమ్మున్ ఏలానీయకుండ మా పూరేపులు మమ్ము మనిపి బ్రోవుమయ్యా. స్తోత్రము స్తోత్రము ఓ దేవా, ఈ వేకువని స్తోత్రము చేతుము మా దేవా. కన్న తండ్రి కంటెను కనికరమున కాపాడేడి మా దేవా. కన్న తండ్రి కంటెను కనికరమున కాపాడేడి మా దేవా. అన్నాదమ్ముల వలె మేమందరినీ ప్రేమించి మన్ననతో నీ దినము మననీయుమో దేవా. స్తోత్రము స్తోత్రము ఓ దేవా, ఈ వేకువని స్తోత్రము చేతుము మా దేవా. పితా సుతా శుద్ధాత్మాలనెడి దేవా, ప్రీతితో గావుమయ్యా. పితా సుతా శుద్ధాత్మాలనెడి దేవా,
ప్రీతితో గావుమయ్యా. నీతి మార్గములందు నిరతము మముగాచి ఖ్యాతిగా నీ కొరకు బ్రతుక నిన్ను దేవా. స్తోత్రము స్తోత్రము ఓ దేవా, ఈవేకువని స్తోత్రము చేతుము మా దేవా. क्रिस्ते सर्वाधिकारी, क्रिस्ते मोक्षाधिकारी, क्रिस्ते महोपकारी, क्रिस्ते आशीर्वादधारी, क्रिस्ते सर्वाधिकारी. क्रिस्ते सर्वाधिकारी. शाश्वतलोकवासी, सत्यामृतं पुरासी, शापाभारंबु मोसी, श्रमला सहिंचे काना, क्रिस्ते सर्वाधिकारी.
क्रिस्ते सर्वाधिकारी क्रिस्ते मोक्षाधिकारी क्रिस्ते महोपकारी क्रिस्ते सिल्वधारी क्रिस्ते सर्वाधिकारी అందరికీ వందనాలు. సకాలంలో నన్ను ఈ వాక్య పరిచర్య చేయడానికి నడిపించిన దేవాది దేవునికి ముందుగా వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. ఈ యొక్క
మండలకాల ధ్యానములో నన్ను ప్రేమతో ఆహ్వానించిన సంఘ కాపర్ల గురువులకు, అలాగే సంఘానికి, సంఘ కమిటీ సభ్యులకు అందరికీ నా నిండు వందనాలు తెలియపరుస్తున్నాను. ముందుగా చిన్న ప్రార్థన. మహోన్నతుడా, ప్రేమగల మా పరలోకపు తండ్రి, జీవాధిపతి, జీవము గల దేవా, మీ పరిశుద్ధ నామమునకు వందనాలు ప్రభా. ఈ సాయంకాల సమయంలో మీ మండలకాల ధ్యానములో, మీ ఆలయ సన్నిధానములో చేరి మీ స్వార్థను ప్రకటించుటకు నేను సిద్ధపడుచుండగా అల్పుడునైన నన్ను మీ సులువు చాటున మరుగుపరిచి మీ స్వార్థను ప్రకటించడం నాకు కావలసిన జ్ఞానాన్ని, జ్ఞాపశక్తిని, ఆరోగ్యాన్ని, సమయాన్ని దయచేసి నా నోట మీ మాటను పలికించి మీకే ఘనత, మహిమ, ప్రభావాలు పొందుకొనమని యేసు నామమున వేడుకొనుచు ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ఈరోజు ప్రియమైన సంఘము, ఈరోజు ఇవ్వబడినటువంటి వాక్యమును గమనించినట్లయితే, గమనించండి, సమయం కొద్దిగా ఉన్నది. నేను చెప్పి మీరు చదివి నేను చదివి టైం వేస్ట్ అవుద్ది. నేను రిఫరెన్స్ కూడా నేనే చదువుతూ ఉంటాను. బైబిల్ ఉండేవాళ్ళు దయచేసి చూడండి, టైం వేస్ట్ చేయొద్దు అని నా మనవి. ఈరోజు ఇవ్వబడిన వాక్యం గమనించినట్లయితే, మూల వాక్యముగా చూసినట్లయితే, ఈరోజు ఇవ్వబడిన వాక్యం లూకా సువార్త 21వ అధ్యాయము 5వ వచనం నుంచి 9వ వచనం వరకు. లూకా 21, 5 నుంచి 9. ఇది చాలా చాలా లోతైనటువంటి గూఢార్థము కలిగినటువంటి అంశం. ఈ అంశాన్ని పరిశీలించినట్లయితే, ఈ యొక్క లూకా సువార్త 21వ అధ్యాయము 5 నుంచి 9 వచనాలు పరిశీలించి మూలవాక్యముగా, దాంట్లో నుంచి మూలవాక్యముగా చూసినట్లయితే 21వ అధ్యాయం 8వ వచనం, ఆయన అంటే యేసుక్రీస్తు వారు, ఆయన మీరు మోసపోకుండా చూసుకునుడి, ఆయన మీరు మోసపోకుండా చూసుకునుడి. అంటే ఇది రాకడకి సమీపంలో ఉన్నటువంటి మాట. యేసుక్రీస్తు వారు రాకడకి సమీపముగా ఉన్నటువంటి వాక్యము ఈ వాక్యము. ఆయన మీరు మోసపోకుండా చూసుకొనుడి అని ప్రజలను ఉద్దేశించి, శిష్యులను ఉద్దేశించి చెప్పుతూ ఉన్నారు. ఈ రకంగా చెప్తూ ఉంటే ఈ వాక్యము సర్వమానవాళికి, ఒక సెంట్ పాల్స్ లోదన సంఘం మంగళరికి కాదు, సర్వమానవాళికి ఇది హెచ్చరిక. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి హెచ్చరిక సర్వమానవాళికి, మీరు మోసపోకుండా చూసుకొనుడి. హెచ్చరిక చేస్తున్నాడు. ఆ హెచ్చరిక ఎందుకు చేశాడు అన్నది ఈ 8వ వచనానికి కింద చూసినట్లయితే, తర్వాత చదవండి, అర్థమవుతుంది. ఈ హెచ్చరిక సర్వమానవాళికి హెచ్చరిక చేశారు. అయితే మోసం చేసేది ఎవరు? మోసపోకుండా చూసుకొనుడు అని చెప్తున్నారు ప్రభువారు. మోసం చేసేది ఎవరు? మోసం చేసేది అపవాది. మోసం చేసేది అపవాది. ఇవ్వబడిన మనకు అంశం ఏంటంటే గర్వం, భంగం, గర్వభంగం. ఈ ప్రతి మానవుడికి, సర్వమానవాళికి ఈ అపవాది పిలవకుండానే, ఖర్చు లేకుండానే ఇచ్చేది ఈ గర్వం. ప్రతి మానవుడికి ఇస్తూ ఉంటాడు ఈ అపవాది. ఈ ఇవ్వబడిన అంశం గర్వభంగం. అయితే మనిషిని తల్లిదండ్రులు పిల్లలను, రక్త సంబంధికులను, ఇరుగుపోరు వారిని, ఇలాగ ఎన్నో మోసాలు జరుగుతున్నాయి. మనిషిని మోసం చేస్తున్నాడు, తల్లిదండ్రులని పిల్లలు మోసం చేస్తున్నారు, రక్త సంబంధికులనే మోసం చేస్తున్నారు,
ఇరుగు పొరుగు వారు పక్కనున్న ఇంటి వారినే మోసం చేస్తున్నారు. ఇదంతా కూడా ఆఖరికి అక్కడ ఉన్న ప్రతి ఒక్కరు కూడా మోసానికి గురవుతున్నారు. దీనికి కారకుడు అపవాది. మోసానికి కారకుడు అపవాది. మనిషికి గర్వానికి గురి కావడానికి కారణం అపవాది. మానవుడు పతనం అవటానికి, మానవుడు అంతరాయానికి గురవటానికి కారణం మానవుడు, అపవాది. అయితే ఆఖరికి ఈ అపవాది ఎలా సృష్టిస్తున్నాడంటే, విశ్వాసముతో ఆయన సన్నిధానానికి వస్తూ ఉన్న బిడ్డల్ని ఇక్కడ రక్షణ లేదు, అక్కడ ఉంది రక్షణ. ఇక్కడ రక్షణ లేదు, అక్కడ ఉంది రక్షణ. అక్కడ ఆ దేవాది దేవుడు అక్కడున్నాడు అని అభూత కల్పన సృష్టిస్తూ ఉంటాడు ఈ అపవాది. గమనించాలి. ఆ 8వ వచనం కింద అదే చెప్తున్నాడు వాక్యం ద్వారా దేవుడు. ఈ సాయంకాల సమయంలో హెచ్చరిక, అదే హెచ్చరిక. ఎక్కడ కూడా మోసపోకుడి. నేను ఎక్కడా లేను, నేను ఎక్కడా లేను, మీలోనే ఉన్నాను. ఎవరైతే విశ్వాసంతో ఉన్నారో వాళ్ళలోనే నేను ఉన్నాను. కాబట్టి మీరు ఎక్కడికి వెళ్ళవద్దు. ఖండితంగా ఆ వాక్యంలో చూడండి, గమనించండి ప్రేమైన సంగమా. ఇటువంటి పరిస్థితుల్లో అపవాదిని ఎదిరించగలిగిన శక్తి సామర్థ్యాలు ప్రార్థన ద్వారా, అపవాదిని ఎదిరించగలిగిన శక్తిని ప్రార్థన ద్వారా సంపాదించగలమా? నువ్వు నేను మనందరం కూడా ప్రార్థన ద్వారా గనక ఆ శక్తిని సంపాదిస్తే మోసపోము. ఆ మహాదేవుడు చెప్పినట్లుగా మోసపోము. ప్రేమైన సంగమా, ఈ గర్వభంగం అంటే అనుకున్నది నెరవేరకపోవటం. నేను మంత్రిని అవ్వాలి, ఎమ్మెల్యేని అవ్వాలి అనుకున్నాను అనుకో, అవ్వలేదు. అనుకుంటాం కాలేము. అప్పుడు అది భంగం అయిపోద్ది, మన గర్వం భంగం అయిపోద్ది. అయితే అంతరాయం వచ్చినప్పుడు కూడా భంగపడతాం. అలాగే వాళ్ళకి కారు ఉంది, వాళ్ళకి సొమ్ములు ఉన్నాయి, వాళ్ళకి అందం ఉంది, వీళ్ళకి డబ్బు ఉంది, వాళ్ళకి హోదా ఉంది. అసూయ. అప్పుడు కూడా భంగపడతాం. అప్పుడు గర్వభంగం అవుతుంది. ఆ విధంగా ఆలోచిస్తే ఇదంతా కూడా వాళ్ళ దగ్గర లేని దాన్ని నా దగ్గర ఉంది అని అనుకోవటం, అది అపవాది మనల్ని సృష్టించినటువంటి ఆలోచన. వాళ్ళ దగ్గర ఉంది, నా దగ్గర లేదు. ప్రేమైన సంగమా, అది డబ్బు కానీ, హోదా కానీ, పలుకుబడి కానీ, మరి ఏదైనా సరే అది ఇవ్వాల్సింది అపవాది కాదు, ఆ మహాదేవుడు, దేవాది దేవుడు ఇవ్వాలి. ఈ సర్వమానవాళిని నడిపించగల శక్తిమంతుడు ఆయన. ప్రేమైన సంగమా, ఈ విధంగా ప్రతి భంగపాటుకు అపవాది కారణం. ఈ భూమి మీద అపవాది ప్రతి మానవుణ్ణి కూడా శోధిస్తూ ఉంటాడు. భూమి మీద ప్రతి మానవుణ్ణి శోధిస్తూ ఉంటాడు ఏదో విధంగా. అపవాది శోధనకు గురి కాని మానవుడంటూ లేడు. ఇటువంటి పరిస్థితుల్లో ఎన్నో మోసాలు జరుగుతున్నాయి ఈ ప్రపంచంలో. ప్రేమైన సంగమా, ఇటువంటి పరిస్థితుల్లో ఆది నుంచి అపవాది మానవుణ్ణి
తన చెప్పు చేతుల్లో బానిసగా పెట్టుకున్నాడు. ఫ్రమ్ ది బిగినింగ్, ఆది నుంచి ఇప్పటి వరకు కూడా అపవాది తన చెప్పు చేతుల్లో మానవుడిని బానిసగా పెట్టుకున్నాడు. అయితే పాపము ఎన్ని పాపాలు చేసి మానవుడు ఈ హృదయమనే ఆలయాన్ని కట్టాల్సిన ఈ మానవుడు పాపాలు చేసుకుంటూనే పోతున్నాడు. ప్రతి మానవుల్లో హృదయం అనే దేవాలయాన్ని నిర్మించాడు ఆ మహాదేవుడు. ఆ హృదయం అనే ఆ దేవాలయాన్ని పక్కన పెట్టేశాడు. పాపాలయముగా మార్చేశాడు మానవుడు. ప్రేమాను సంగమా, ఇటువంటి పరిస్థితుల్లో మానవుడు హృదయమనే ఆ ఆలయాన్ని కట్టాల్సింది పోయి మందిరాన్ని కట్టకుండా పాప మందిరాన్ని కడుతూ ఉన్నాడు. నిత్యము పాపం మీద పాపం. ఈ విధంగా పాపము ఆనందాన్ని ఇస్తుంది, సంతోషాన్ని ఇస్తుంది. కానీ పాపము సమాధానాన్ని ఇవ్వదు. సంతోషం ఇస్తుంది, ఆనందాన్ని ఇస్తుంది పాపం. అయితే ఈ మానవుడు ఆ ఆనందాన్ని, ఆ సంతోషాన్ని కోరుతున్నాడు, కానీ దేవుడిచ్చే సమాధానాన్ని కోరటం లేదు ఈ మానవుడు. ప్రేమైన సంగమా, ఇటువంటి పరిస్థితుల్లో సాతాను నిర్మించిన ఆ పాప మందిరాన్ని కోకటి వేళ్లతో, సాతాను నిర్మించిన ప్రతి మానవునిలోని ఉన్న ఆ పాప మందిరాన్ని కోకటి వేళ్లతో పెకిలించటానికి ఆ మహాదేవుడే వచ్చాడు. ప్రేమైన సంగమా, ఇటువంటి పరిస్థితుల్లో దేవుడు మానవునికి చదువు ఇచ్చాడు, సంస్కారం ఇచ్చాడు, ఉద్యోగం ఇచ్చాడు, బాధ్యతలు ఇచ్చాడు, భార్య పిల్లల్ని ఇచ్చాడు, ఆరోగ్యం ఇచ్చాడు, ఇల్లు ఇచ్చాడు, వాకిలు ఇచ్చాడు, పొలం ఇచ్చాడు, సమస్తము ఇచ్చాడు. అయితే వాటిలో నుంచే తీసుకుంటాడు శోధన ఈ అపవాది. ఉద్యోగం చేసేవాడైతే లంచానికి గురి చేస్తూ ఉంటాడు. ఆ విధంగా దేవుడిచ్చిన ప్రతి దాంట్లో నుంచి శోధన కలగజేస్తాడు ఈ అపవాది. అయితే ఆ విధంగా సర్వ మానవాళిని ఆటంకపరుస్తూ ఉంటాడు ఈ అపవాది. ఈ అపవాది ప్రతి మానవుల్లో కూడా ఉన్నాడు, ఇది యథార్థం. ఆ అపవాదిని, మనలో ఉన్న అపవాదిని బయటికి పారదోలాలంటే మన శక్తి చాలదు. అది ఆ మహాదేవుని శక్తి కావాలి. ఆ మహాదేవుని శక్తి మనలో ఉంటేనే అపవాదిని జయించగలము. ప్రేమైన సంగమా, అయితే అపవాదిని జయించటానికి మహాదేవుడు మహాబలవంతుడు. యెషయా గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనం, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి, ఆయన బలవంతుడైన దేవుడు. ఈ అపవాది లాంటి వాళ్ళు ఎన్ని వేల మంది, లక్షల మంది, కోట్ల మంది వచ్చినా సరే బలవంతుడైన దేవుడి ముందు నాశనం అయిపోవలసిందే. ప్రేమైన సంగమా, ఇటువంటి పరిస్థితుల్లో ఇటువంటి బలవంతుడైన దేవునికి అపవాది సృష్టించినటువంటి ఆ శోధన నువ్వు ఎప్పుడైనా మొరబెట్టావా? పక్కన వాళ్ళతో చెప్తావు, ఇంటి వాళ్ళతో చెప్తావు, బయట వాళ్ళతో చెప్తావు. ఆ మహాదేవునికి నీ ఎప్పుడైనా మొరబెట్టావా? సాతానుడు మమ్మల్ని నిద్రాహారాలు లేకుండా చేస్తున్నాడు అని సాతానికి చెప్పే బాధల గురించి ఆ మహాదేవునికి నువ్వు కనుక నిజంగా మొర పెడితే నీ మొర ఆలకించటానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు.
మన మొర ఆలకించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. ప్రియమైన సంగమా, ఇటువంటి పరిస్థితుల్లో ప్రతి ఒక్క అపవాది పెట్టే ప్రతి ఒక్క బాధను గురించి, శోధన గురించి, అంతరాయం గురించి ఆయనకి మొరపెట్టాలి. నిజముగా మొరపెట్టినా దేవుడలకించకుండునా, సహనముతో కనిపెట్టినా సమాధానమీయకుండునా, జీవము గల దేవుడు మౌనముగా ఉండునా, జీవము గల దేవుడు మౌనముగా ఉండునా, తన పిల్లలకాయనా చేయకుండునా, తన పిల్లలకాయనా చేయకుండునా, నిజముగా మొరపెట్టిన, నిజంగా గనక మనసు పూర్తిగా గనక మనం మొరపెట్టితే అపవాది మన దరిదాపులో ఉన్నాడు. ప్రేమైన సంగమా, ఈ యొక్క సాయంకాల సమయంలో ఆ మహాదేవుడు హెచ్చరిక, మోసపోకుండా చూసుకున్నాడు. అపవాది ప్రతి క్షణం మిమ్మల్ని వెన్నంటి ఉంటాడు. మోసపోకుండా చూసుకున్నాడు. మత్తయి సువార్త 14:30 14:30 మత్తయి. గాలిని చూసి భయపడి మునిగిపోసాగాడు. పేతురు, యేసుక్రీస్తు వారు సముద్రం మీద నీళ్ళలో వెళ్తున్నాడు. వీళ్ళు ధోనిలో ఉండి భయపడి వణిగిపోయారు శిష్యులు. పేతురు అయితే భయపడకూడదు, నేనే, భయపడద్దు అంటే, ప్రభువా నువ్వైతే నేను కూడా నీళ్ళ మీద రావచ్చా? కమాన్ రా, వచ్చాయి. బోటులో నుంచి నేల మీద కాలు పెడితే ఎలాగుంటుందో అలానే బోటులో నుంచి సముద్రంలో ఉన్న ఆ బోటు మీద నుంచి కాలు పెట్టాడు పేతురు. భూమి మీద పెట్టినట్టే పెట్టాడు, భూమి మీద నడిచినట్టే నడిచాడు. పేతురు యేసయ్య దగ్గరికి వెళ్తున్నాడు. ఇది గమనించాడు అపవాది. అక్కడ అపవాది గాలిని సృష్టించాడు. గాలి ఈజ్ ఈక్వల్ అపవాది, గాలి ఈజ్ ఈక్వల్ సాతాను. గాలిని సృష్టించాడు. వెంటనే పేతురుకి భయం వచ్చాడు. గాలిని ఇంకా చూశాడు. గాలి ఇంకా ఎప్పుడైతే చూశాడో మునిగిపోవటం మొదలుపెట్టాడు. మోసపోకుడి, నేను చెప్పాను కదా. ఓ అల్ప విశ్వాసి, ఇంతలోకే అల్ప విశ్వాసం అయ్యావా? మోసపోకుడని నేను చెప్పాను కదా. ఆ గాలి ఇంకెందుకు చూసావు? ప్రేమాను సంఘం ఆ విధంగా ఈ యొక్క అపవాది వెన్నంటి ఉండి అప్పటికప్పుడు క్రియేట్ చేస్తూ ఉంటాడు, సృష్టిస్తూ ఉంటాడు ఆ శోధన. ఆదికాండం 3:8 చూసినట్లయితే, ఇల్లు ఏదోను తోటలో సమస్త ఫలాన్ని ఏర్పాటు చేసి ఇవన్నీ తిని సుఖంగా జీవించండి అని చెప్పాడు ఆదాం హవ్వలకు. అయితే ఈ తోట మధ్యలో ఉన్న ఈ చెట్టు ఫలాన్ని మాత్రం ముట్టుకోవద్దు, తినొద్దు చెప్పాడు. అయితే దేవుడు ఏదైతే ముట్టొద్దు తినొద్దు అన్నాడో దాని మీద ఫోకస్ చేశాడు ఈ అపవాది. దాని మీద ఫోకస్ చేసి ఏం చేస్తున్నాడు ఇక్కడ అపవాది? మానవుడికి నేత్రాస కలిగించాడు. ఆ పండు మీద చాలా అందంగా ఉంది ఆ పండు, ఎట్టయినా సరే తినాలి అనేటువంటి భ్రాంతి కలిగించాడు. ఆ నేత్రాస కలిగించాడు అపవాది ఈ మానవుడికి. తర్వాత ఇంకా ఆ ఫలం మీద మధురంగా ఉంటుంది శరీరాశ కలిగించాడు. చాలా మధురంగా ఉంటుంది శరీరాశ కలిగించాడు. ఆ విధంగా ఆ మానవుల్ని తన గుప్పెట్లో కైవాసం చేసుకొని ఆ రోజు నుంచి, ఆ దినము నుంచి, అప్పటి నుంచి ఇప్పటి వరకు
ఆ విధంగా ఆ పాపము కొనసాగుతూనే ఉన్నది. ప్రేమైన సంగమా, వెంటనే వీళ్ళు ఆ పండు తిన్నారు. పండు తిన్న వెంటనే వాళ్ళకి ఏమి చేసాము, మనము ఎలాగ ఉన్నాము అన్నది వాళ్ళకి తెలిసింది. మనము ఏమి చేసాము, మనము ఎలాగున్నాము అన్నది ఆ విషయం వాళ్ళకి తెలిసింది. తెలిసిన వెంటనే ఆ మహాదేవుడు వచ్చేసాడు. వీళ్ళేదో పనికి మాలిన పని చేశారు అని మహాదేవుడు వచ్చేసేటప్పటికి ఎక్కడ లేరు. వీళ్ళెక్కడ చెట్ల మధ్యలో దాక్కున్నారు. ఆయన బిడ్డలని నువ్వు శోధించడం మొదలుపెట్టినప్పుడు, ఆయన వచ్చి పిలిచినప్పుడు ఆయన ముందుకు నువ్వు రావాలి కదా. ఆయన ముందుకు రాలేనప్పుడు నీ గర్వం భంగమైనట్టే కదా. అపవాది ఆలోచన భంగమైంది. ఆ మహాదేవుని ముందుకి రాలేకపోయాడు ఈ అపవాది. చెట్ల త్వరల్లో ఉన్నాడు ఈ అపవాది. ప్రేమైన సంగమా, అటువంటి పరిస్థితుల్లో ఆ గర్వం భంగం అయిపోయింది. తర్వాత ఆలోచిస్తే ఈ గడవ స్పీడ్గా పోతుంది. 1 రాజులు 11:4 1 రాజులు 11:4 సొలొమోను చాలా దేవునికి చాలా చాలా సన్నిహితమైన చాలా విశ్వాసమైన రాజు సొలొమోను. ఇటువంటి విశ్వాసి అయినా తనకు కావలసినంత సంపాదించుకున్నటువంటి, దేవుని ద్వారా సంపాదించుకున్నటువంటి ఈ సొలొమోను మహారాజు, ఈ సొలొమోను మహారాజుకి మొత్తం కలిపి 1000 మంది భార్యలండి. సరే, అది మనకు అనవసరం. వీళ్ళు చెప్పిన మాటలకి ఈయన తలకాయ ఉంచాడు. భార్యలు చెప్పిన మాటలకి భర్తలు తలకాయ ఉంచినట్లుగా సొలొమోను భార్యలు చెప్పిన మాటలకి తలకాయ ఊపాడు. తలకాయ ఊపి పనికిరాని దేవతలకు బలిపీఠాలను కట్టించి పూజలు చేయడం మొదలుపెట్టించాడు. ఆ చూస్తున్న దేవుడు, జీవమగల దేవుడు ఊరుకుంటాడా? ఊరుకోలే. సొలొమోను, నీ దగ్గర నుంచి నీ రాజు పదవిని ఓడపేయకపోతున్నాను. ఆ విధంగా అపవాది ఆ భార్యల ద్వారా అపవాదికి సొలొమోను సృష్టించిన ఆ అంతరాంగం, ఆ గర్వాన్ని భంగం చేశాడు దేవాదేవుడు. అయితే అపోస్తలుల కార్యాలు 5:3 అపోస్తలుల కార్యాలు 5:3 అప్పుడు పేతురు, యేసుక్రీస్తు వారి శిష్యుడైన పేతురు అననీయ సప్పీరాలను పిలిచి ఆ ప్రజలందరూ చెప్తున్నాడు, మీ దగ్గర ఉన్న మొత్తం మీ యొక్క ఆస్తిపాస్తులు అమ్మేసి తీసుకురండి అంటే, ఈ భార్యాభర్తలైన అననీయ సప్పీరాలు ఏం చేశారంటే అమ్మేసి సగం తీసుకొచ్చి సగం ఇచ్చారు. ఇది ఇంతకీ అమ్మేవా అంటే, అయ్యా ఇంతకీ అమ్మాను. అపవాది అననీయ సప్పీరాల మధ్యలో దూరి ఆ విధంగా వాళ్ళ మరణానికి గురయ్యాడు అపవాది. ప్రేమైన సంగమా, నీవు మనుషులతో కాదు అబద్ధం ఆడుతుంది, దేవునితోనే అబద్ధం ఆడుతున్నావు అని సప్పీరాతో చెప్పే, అయ్యా నిజమే, నేను కూడా అంతే, అదే అంతకే అమ్మాం. అననీయ చనిపోయాడు, సప్పీరా చనిపోయాడు. అయితే 2 సమయాలు 11:2 2 సమయాలు 11 దావీదు రాజనగరి మిద్దె మీద నడుస్తూ ఉన్నాడు. రాజు సంధ్యావేళ నిద్రపోతున్నాడు అండి. ఆ 11వ చదివితే మీకు అర్థమవుతుంది. రాజు సంధ్యావేళ సాయంత్రం పూట నిద్రపోతున్నాడు. సంధ్యావేళ ఎవరు నిద్రపోరు. అయితే అక్కడ
మహాభయంకరమైన యుద్ధం నడుస్తుంది. దావీదు మహారాజు తన సైన్యాన్ని మొత్తాన్ని యుద్ధానికి పంపించాడు. యుద్ధానికి పంపించినప్పుడు సైన్యంతో పాటు ఉండాలి కదా రాజు. రాజుని డైవర్ట్ చేసి నిద్రపుచ్చాడు అపవాది. నిద్ర లేచాడు, పైన విహరిస్తూ ఉన్నాడు, నడుస్తూ ఉన్నాడు. యాదృచ్ఛికంగా ఒక స్త్రీని చూశాడు. అది యాదృచ్ఛికం, ఓకే, అనుకోని విధంగా చూశాడు, ఓకే. అయితే అపవాది దాన్ని ప్లస్ చేసుకున్నాడు. అపవాది దాన్ని ప్లస్ చేసుకొని దూతను పంపించి ఆమె ఎవరు తీసుకురా పాపము చేశాడు. ఆమె భర్తనే హత్య చేయించాడు అపవాది. చూడండి, అయితే ఈ యొక్క అపవాది చేసిన పని వల్ల జీవితాంతం రేయింబగళ్ళు ఏడుస్తూనే ప్రార్థించాడు దావీదు. ప్రవక్త మొరబెట్టాడు దేవాది దేవునికి, అయ్యా క్షమించు. ప్రేమైన సంగమ, ఇటువంటి పరిస్థితుల్లో లాస్ట్ కంక్లూజింగ్కి వస్తున్నాను. ఇటువంటి పరిస్థితుల్లో ఈ యొక్క అపవాదిని జయించాలంటే మనలో మొదటి పేతురు 2:2 సమస్తమైన దుష్టత్వమును, సమస్తమైన కపటమును, వేషధారణయు, అసూయను, సమస్త దూషణ మాటలను మాని. ఇవన్నీ మానవుడికి ఇచ్చింది అపవాదే. అవి గనక మాని దేవుని వద్దకు వెళితే రక్షింపబడతాం. అయితే ఇటువంటి భయంకరమైన అపవాదిని మట్టు పెట్టాలంటే ఎబ్రీ పత్రిక 7:26 కంక్లూజింగ్కి వస్తున్నాం. లాస్ట్ ఎబ్రీ పత్రిక 7:26 పవిత్రుడును, నిర్దోషియు, నిష్కలంషుడును, పాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడును, ఆకాశ మండలము కంటే మిక్కిలి ఎచ్చైన వాడునైనా ఇట్టి ప్రధాన యాజకుడు మనకు సరిపోయిన వాడు. ఆ అపవాదిని జయించాలంటే మనకు సరిపోయిన మహాదేవుడు ఈయన, ఆయనే. కాబట్టి మీరు మోసపోకుండా చూసుకోండి. ఆది నుంచి అపవాది ప్రతి ఒక్కరిని మోసం చేస్తూ మోసపోకుండా చూసుకోమంటున్నాడు దేవాది దేవుడు. ఇటువంటి జీవము గల రాళ్లతో, పాపము లేని జీవము గల రాళ్లతో, పాపముతో కూడిన ఆ పాపపు రాళ్లతో ఆ పాప మందిరాన్ని కట్టకూడదు. జీవము గల రాళ్లతో, మంచి క్రియలతో, విశ్వాసమైన క్రియలతో, జీవము గల రాళ్లతో హృదయం అనే దేవాలయాన్ని కట్టి ఆయన కృపకు మనం పాత్రలు కావాలి. అటువంటి కృపకు దేవుడు మనం దీవించునుగాక. ఆమేన్. దేవా వెంబడించి నీ నామమున్
రాజానిదు రాజ్యములో చేరితి రాజానిదు రాజ్యములో చేరితి రమ్యమౌ రాజ్యమందున నందాడుము రక్షణానందము గూర్చుము రక్షణానందము గూర్చుము దేవా వెంబడించితి నీ నామమున్ దేవా వెంబడించితి నీ నామమున్ జీవితేశ్వర నా జీవితాశ నీవే రావే నా భాగ్యమా యేసువా రావే నా భాగ్యమా యేసువా దేవా వెంబడించితి నీ నామమున్ దేవా వెంబడించితి నీ నామమున్. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, త్రియక దేవుని యొక్క నామములో మరి యొక్క రాత్రి కాలములో మండల కాల ధ్యానములలో మరి యొక్క దినము దేవుడు మనకు అనుగ్రహించి ఉండగా అనేక సన్నిధానములో చక్కగా పాటల ద్వారా స్తుతిస్తూ ఆయన యొక్క నామాన్ని గణపరుస్తూ కూడిన వారమై ఉన్నాం. పరిశుద్ధ గ్రంథములో నుండి నేటి దినమందు చదివిన లేఖనాలను బట్టి ఇక దినమున మనకి ఇవ్వబడినటువంటి ధ్యానాంశము ఆశ్రయ దుర్గము. ఆశ్రయ దుర్గము అనగా పరిశుద్ధ గ్రంథములో మనం చూస్తూ ఉన్నటువంటి విధానం బట్టి లేఖనాలలో మనము పాత నిబంధన గ్రంథములో ఆశ్రయపురములు అనేవి ఉంటా ఉన్నవి. ఎందుకయ్యా అవి ఏర్పాటు చేస్తూ ఉన్నారనగా నరహత్య చేసినటువంటి వాడు తన యొక్క ప్రాణము దక్కించుకోవడానికి పారిపోయి దాగుకొనడానికి తండ్రి అయినటువంటి దేవుడు ఏర్పాటు చేసిన వాడై ఉంటా ఉన్నాడు. ఎందుకంటే పాపము అనేటటువంటిది తరుముతా ఉండగా ఆ పాపము యొక్క ఫలితము అతడు అనుభవించేటటువంటి రీతిలో పాప క్షమాపణ కొరకు ప్రాయశ్చిత్తపడుట కొరకై ఈ యొక్క ఆశ్రయపురములు అనేటటువంటివి ఏర్పాటు చేయబడి ఉండగా ఈ యొక్క ఆశ్రయపురంలోనికి వెళ్ళిన వాడు పశ్చాత్తాపంతో ఉండుటకును అదే రీతిలో తన యొక్క నేరము అనేటటువంటిది మన్నింపును కలిగి ఉండట కొరకును కూడా ఈ యొక్క ఆశ్రయపురములు అనేటటువంటి వాటిల్లో తప్పు చేసినటువంటి వాడు దాగుకునేటటువంటి వాడిగా ఉండవలసినటువంటి రీతిలో దేవుడు ఏర్పాటు చేయించిన వాడై ఉన్నాడు. ఆ యొక్క ఆశ్రయపురములో దాగినటువంటి వాడిని వెలుపటికి లాక్కుని వచ్చి చంపేటటువంటి అధికారము లేనే లేదు. మరి అదే రీతిలో మనం చూస్తూ ఉన్నాము. ఈ యొక్క ఆశ్రయపురాలు ఎన్ని ఉన్నవి అనగా పరిశుద్ధ గ్రంథాలలో ఎన్ని కనబడతా ఉన్నవి? 6 ఆశ్రయపురములను మనం చూడవచ్చు. అయితే ఈ యొక్క ఆశ్రయపురముల గురించి కాదు, కానీ నేటి దినమున మనం చదివిన స్వార్థ పాఠ్య భాగములో ఆశ్రయమును పొందినటువంటి ఒక స్త్రీని మనం చూడవచ్చు. ఎక్కడ ఆశ్రయం పొందుతూ ఉన్నది అనగా యేసు క్రీస్తు ప్రభువారి దగ్గర. ఎందుకంటే ఆయన పిలుస్తూ ఉన్నాడు కదా, ఈ యొక్క లోకములో నశించిన దాన్ని వెతికి రక్షించడానికి వచ్చి ఉన్న విధానమును బట్టి ఆయన పిలుపు ఎవరిని పిలుస్తూ ఉన్నాడు అంటే, నేను నీతిమంతులను పిలవ రాలేదు. ఎవరిని పిలవడానికి వచ్చాడట? పాపులను పిలవ వచ్చాను అని చెప్తా ఉన్నాడు. ఆయన నీతిమంతులను పిలవడానికి రాలేదు, పాపులను పిలవడానికే వచ్చాడు. వచ్చిన రీతిలో మరి ఈ యొక్క స్త్రీని గురించి మనం చూస్తూ ఉన్నట్లయితే, ఈ యొక్క స్త్రీ ఆమెను యేసుప్రభువు వారు పిలిచారా అంటే ఆయన పిలవలేదు. లేదు, తనకు తానుగా నేను పాపము చేశాను అని తన యొక్క పాపమును ఒప్పుకొనడానికి ఆమె యేసుప్రభువు వారి దగ్గరికి వచ్చినదా అంటే తనకు తానుగా కూడా రాలేదు. అయితే అక్కడ మనం చూస్తూ ఉన్నాము కదా, యేసు ప్రభువు వారిని శోధించుట కొరకు శాస్త్రులు పరిసయ్యులైనటువంటి వారు పాపములో పట్టబడినటువంటి స్త్రీని తీసుకుని వస్తూ ఉన్నట్లుగా చూస్తూ ఉన్నాం. ఈమె వ్యభిచారమందు పట్టబడినటువంటిది అన్న రీతిలో. అయితే వ్యభిచారము అనగా పాపము, ఈ యొక్క పాపం అనేటటువంటిది ఒక్కరు చేసేదేనా అంటే కానీ కాదు.
ఇద్దరు యొక్క అభిప్రాయము చేత, ఇద్దరి యొక్క వారి యొక్క కలయిక ద్వారానే ఆ పాపమునకు ఆస్కారము ఉంటా ఉన్నది. కానీ లేఖనాలు మనం చూస్తున్న దాన్ని బట్టి యేసుప్రభువు చెప్తా ఉన్నాడు కదా, నీ యొక్క కంటి ద్వారా మోహపు చూపు చూసినా సరే అది పాపమే అని జ్ఞాపకం చేస్తూ ఉంటా ఉన్నాడు. అయితే నీ యొక్క దృష్టిని సరిచేసుకునే కొరకు ఈ యొక్క మాటలు యేసుప్రభువు వారు జ్ఞాపకం చేసినటువంటి రీతిలో మరి యొక్క స్త్రీనైతే పట్టుకుని వచ్చారు, కానీ మరి పురుషుని ఏం చేస్తూ ఉంటా ఉన్నారు? లేవియ కాండములో మనం చూస్తూ ఉన్నట్లయితే 20వ అధ్యాయమునందు 10వ వాక్యంలో ఈ యొక్క లేఖనాలను గురించి రాయబడుతూ ఉంటా ఉన్నది. ఏమనంటా ఉన్నాడు అనగా, పెండ్లైనటువంటి పురుషుడు కానీ లేక స్త్రీ కానీ వారు మరల గనక మరి ఒకరితోటి వారు గనక ఈ యొక్క వ్యభిచారపు సంబంధాన్ని కలిగి ఉంటే వారు మరణమునకు పాత్రులు, శిక్షార్హులు, మరణశిక్ష అనుభవించాల్సిందే. ప్రత్యేకంగా అక్కడ స్త్రీ మాత్రమే అని రాయబడి లేదు, స్త్రీ అని లేదు. స్త్రీ అయినా సరే పురుషుడైనా సరే శిక్షకు పాత్రులు అని లేఖనాలు జ్ఞాపకం చేస్తూ ఉండగా ఇక్కడ మనం చూడవలసినది ఏమిటి అనగా, చూడండి ప్రియులారా, లేఖన భాగాలలో మనం చూస్తున్నటువంటి విధానం బట్టి ఏమని చెప్తా ఉన్నాడు అనగా, 3వ వాక్యము 8వ అధ్యాయము యోహాను సువార్త, శాస్త్రులను పరిసయ్యులను వ్యభిచారమందు పట్టబడిన ఒక స్త్రీని తోడుకొని వచ్చి ఆమెను మధ్యను నిలవబెట్టి, బోధకుడా, ఈ స్త్రీ వ్యభిచారము చేయుచుండగా పట్టబడెను, అటు వారిని రాళ్ళు రువ్వి చంపవలనని ధర్మశాస్త్రంలో మోషే మనకు ఆజ్ఞాపించాను కదా, నీవేమి చెప్తా ఉన్నావు అని అంటా ఉన్నాను. గమనించండి, ఆ యొక్క స్త్రీ యొక్క పరిస్థితిని అక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటా ఉన్నట్లయితే సమాజం అంతయు కూడా ఆమెను తరుముతా ఉంటా ఉన్నది. సమాజము తరుముతా ఉన్నది, రాళ్ళతోటి కొడుతూ ఆమెను తరుముకుని పోతూ ఉంటా ఉన్నారు. పాపం చేసినటువంటి రీతిలో ఒక్క స్త్రీ, ఒక్క ఆడ మనిషి, ఆమెను ఒంటరిగా, ఆమె యొక్క తల్లిదండ్రులు తనకి లేకపోతే తనకి సపోర్ట్ ఉండడానికి లేరు, తన తోబుట్టువు లేరు, తన యొక్క రక్త సంబంధికులు లేరు, తన స్నేహితులు లేరు, తనతో పాటుగా పాపములో పాలు పంపులు పొందినటువంటి ఆ పాపాత్ముడు కూడా లేడు. ఒంటరిగా ఉన్నటువంటి రీతిలో ఆ స్త్రీ తరమబడుతూ ఉంటూ ఉన్నది. తరమబడుతున్నటువంటి రీతిలో రక్షకుడు కనిపిస్తూ ఉన్నాడు. ఆమె అప్పుడు కూడా ఈయన నా పాపం నుంచి నన్ను క్షమిస్తాడేమో, నాకు ఈ యొక్క శిక్ష నుంచి నన్ను తప్పింపజేస్తాడేమో అనేటటువంటి తలంపు ఆమెలో ఉన్నదో లేదో కూడా తెలియనటువంటి పరిస్థితి. అటు రీతిలో ఉండగా యేసు ప్రభు వారి దగ్గరికి వెళ్తూ ఉంటా ఉన్నారు. మనం ఇక్కడ గమనించవలసినటువంటిది ఏమిటి అనగా, పాపాత్మురాలు పరిశుద్ధుని దగ్గరికి తీసుకుని రాబడతా ఉన్నది. పరిశుద్ధుడు పాపాత్మురాల దగ్గర ఆయన నడిపించబడిన వానిగా ఉంటా ఉన్నాడు. ఇదే విధానమును మనము పొట్టి జక్క యొక్క ఉదంతంలో కూడా జ్ఞాపకం చేసుకోవచ్చు. యేసు ఎవరో చూడాలి అని అతడు ఎదురు చూస్తూ ఉంటా ఉన్నాడు, ప్రయాసపడతా ఉంటా ఉన్నాడు, మేడు చెట్టునెక్కాడు. పాపాత్ముడైనటువంటి మనుషుడు పరిశుద్ధుని కోసం ఎదురు చూస్తూ ఉంటా ఉండగా పరిశుద్ధుడైనటువంటి వాడు పాపాత్ముని పిలుస్తూ ఉన్నాడు, త్వరగా దిగిర్రా, నేడు నేను నీ ఇంట ఉండవలసి ఉన్నది అని పిలుస్తూ ఉంటా ఉన్నాడు. అనగా మనలో ఉన్నటువంటి అతిక్రమలు, మనము ఆయన్ని ప్రేమించామని కాదు, కానీ ఆయన్నే మనలను ప్రేమించిన వాడై ఉంటా ఉన్నాడు. ఆయనే మనల్ని ప్రేమించాడు. మనం ఆయన్ని ప్రేమించామని మనల్ని ప్రేమించడం లేదు. గతంలో జ్ఞాపకం చేసుకున్నటువంటి రీతిలో ఆయన యొక్క ప్రేమ అగాపే ప్రేమ, ఆ బదులు కోరినటువంటి ప్రేమ, వర్ణింప శక్యము కానటువంటి ప్రేమ, తండ్రి అయినటువంటి దేవుని ప్రేమ అయి ఉంటా ఉన్నది. ఆ ప్రేమ చూపించేటటువంటి దేవుడు ఏ విధముగా ఉన్నాడు అనగా, కీర్తనల గ్రంథంలో మనం చూస్తే 46వ కీర్తన మొదటి వాక్యమునందు రాయబడిన మాటలు చూద్దాం. 46వ కీర్తన, ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు, ఆపత్కాలములో ఆయన నమ్ముకొనదగినటువంటి సహాయకుడు. ఆయన ఏమై ఉన్నాడు అనగా ఆశ్రయమై ఉంటా ఉన్నాడు, దుర్గమై ఉంటా ఉన్నాడు. ఆయన మనకి ఆశ్రయమును దుర్గమును అనగా, ఆశ్రయము అనగానే మనము జ్ఞాపకం చేసుకోవాల్సినటువంటిది నమ్ముకొనదగినటువంటిది అనే విషయాన్ని తెలియజేస్తూ ఉన్నారు. అనగా వర్షం వస్తూ ఉన్నటువంటి రీతిలో, నీవు తుఫాను వస్తూ ఉన్నటువంటి రీతిలో బంగ్లాలో నీవు ఉన్నావు అనుకోండి, ఏమైనా భయం ఉంటుందా? రాతి నేల మీద కట్టబడినటువంటి ఇంటిలో ఉన్నటువంటి వాడికి ఏముంటుంది? నమ్మకం ఉంటుంది.
ఎందుకు? వానలు కురిసెను, వరదలు వచ్చాను, దాని పాటు గొప్పది, అయినా దాని యొక్క పునాది ఎలా ఉన్నదట? గట్టిది. కాబట్టి అది ఆశ్రయంగా నువ్వు ఏర్పాటు చేసుకుని ఉన్నావు అంటే నీకు దాని మీద ఉన్నది కదా నమ్మకము. ఆ నమ్మకము చొప్పున తుఫాను వచ్చినా సరే నీకు ఏమీ కాదు అనేటటువంటి ధీమా చేత నీవు ధైర్యముగా ఉండగలిగినటువంటి వానిగా ఉన్నావు. ఈ యొక్క ఆశ్రయం అనగా వెళ్ళదగినటువంటిది, లేకపోతే ఉండదగినటువంటిది, క్షేమమునిచ్చేటటువంటి స్థలము అనేటటువంటి భావన కలుగుతూ ఉన్నది ఆశ్రయము అనగానే. అలాగే దుర్గము అనగా అది ఒక బలమైనటువంటి కోట, లేకపోతే బండ, బలమైనటువంటిది అనగా ఒక అభయమునిచ్చేటటువంటి రీతిని తెలియజేస్తూ ఉన్నది ఈ యొక్క ఆశ్రయ దుర్గము అనగానే. అయితే మనం చూడండి, నహూము గ్రంథము 1వ అధ్యాయమునందు 7వ వాక్యములో చూస్తూ ఉన్నట్లయితే నహూము ప్రవక్త జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఏమని చెప్తా ఉన్నాడు అనగా, కష్టంలోనైనా సరే, ఇబ్బందులోనైనా సరే వెళ్ళదగినటువంటిది, నమ్మదగినటువంటిది. చదవమా. యెహోవా ఉత్తముడు, శ్రమ దినమందు ఆయన ఆశ్రయదుర్గము. ఆయన ఎందుకనక మనం నమ్మకం ఉంచామనుకోండి, ఆయన మనల్ని ఎరిగిన వాడే ఉంటాడట. ఆయన మనకి ఆశ్రయదుర్గమైనటువంటి వానిగా ఉన్నాడు. ఆయనను మనం ఆశ్రయించేటటువంటి రీతిలో ఆయన యొక్క లేఖనాల ద్వారా చెప్తా ఉన్నాడు. ఆ 46వ కీర్తనలోనే దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు, ఆపత్కాలంలో ఆయన నమ్ముకొనదగినటువంటి సహాయకుడు, నమ్మదగినటువంటి సహాయకుడు. ఈ లోకంలో మనం మనుషులు నమ్ముతాం, రాజులు నమ్ముతాం, అధికారులు నమ్ముతాం, స్నేహితులు నమ్ముతాము. వారు మనకి సహాయం చేస్తారో లేదో తెలియదు, కానీ ఆయనను ఆశ్రయించినటువంటి వారికి ఆయన కేడమై ఉండి వాడై ఉన్నాడు. తను ఆశ్రయించినటువంటి వారిని విడిచిపెట్టేటటువంటి దేవుడు కాడు. ఆయన యొక్క మాట ఎవరైతే వింటారో వారు విస్తారమైనటువంటి దీవెనలను పొందుకునేటటువంటి వారుగా ఉన్నారు. ఆయన మాటకి లోబడాలి, ఆయన మాటకి విధేయత చూపించాలి, ఆయన యొక్క మాటను మనం ఆలకించేటటువంటి వారముగా ఉండాలి. ప్రియమైన వారులారా, ఈ యొక్క లేఖనాలను మరలా మనం కీర్తన గ్రంథంలోనే మనం చూస్తూ ఉన్నట్లయితే, కీర్తన గ్రంథంలో చక్కగా ఆయన దుర్గమును గూర్చి తెలియజేస్తున్నటువంటి మాటలు మనం చూస్తూ ఉన్నట్లయితే 37వ కీర్తన 39వ వాక్యమునందు చెప్తా ఉన్నాడు కదా, యెహోవాయే. 37వ కీర్తన 39వ వాక్యము, యెహోవాయే నీతిమంతులకు రక్షణాధారము, బాధ కలుగునప్పుడు ఆయనే వారికి ఆశ్రయ దుర్గము. ఎవరికట? నీతిమంతులైనటువంటి వారికి. యెహోవాయే నీతిమంతులకు రక్షణాధారము, బాధ కలుగునప్పుడు ఆయనే వారికి ఆశ్రయ దుర్గము. గమనించండి ప్రియులారా, ఈ వ్యభిచారమందు పట్టబడినటువంటి స్త్రీని చూస్తూ ఉన్నట్లయితే సమాజంలో మనం ఇప్పుడు చూస్తూ ఉన్నాం. వ్యభిచారం చేసేటటువంటి స్త్రీల యొక్క పరిస్థితులు, ఈ యొక్క స్త్రీని జ్ఞాపకం చేసుకుంటే దేవదాస వ్యవస్థను కూడా జ్ఞాపకం చేసుకోవచ్చు. వారు ఒక బానిస బ్రతుకులోనికి ఏడ్వబడుతూ ఉన్నారు. కొందరైతే వంశాచారముగా కూడా ఆ బానిస బ్రతుకుల్లో ఏమవుతా ఉన్నారనగా బంధించబడిపోయి బయటికి రాలేని పరిస్థితిలో కనబడుతూ ఉన్నారు. ఏ ఒక్కరు కూడా ఈ యొక్క లోకములో నీచముగా, తుస్కారముగా, లేకపోతే హేళన చేస్తున్నటువంటి రీతిలో దీన స్థితిలో ఉండాలని ఎవ్వరు కూడా ఇష్టపడరు. మరి యొక్క స్త్రీ యొక్క పరిస్థితిని మరి రక్షకుడైనటువంటి యేసు ప్రభువు వారు చూసిన వారు ఉన్నారు. ఆయన మనమైతే పై రూపమును చూసేవారమే, కానీ తండ్రి అయినటువంటి దేవుడు మన యొక్క అంతరంగమును చూసేటటువంటి దేవుడు, గ్రహించగలిగినటువంటి దేవుడు. ఆయన అంతరంగమును చూస్తూ ఉన్నాడు. కనుకనే అక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నటువంటి రీతిలో ఈ యొక్క స్త్రీ పాపమందు పట్టబడినటువంటి రీతిలో ఉండగా అక్కడ యేసు ప్రభు వారు ఆమెను ఒక్క మాట కూడా అనలేదట. ఒక్క మాట కూడా ఎందుకు చేశావు అని అనలా. నువ్వు ఈ దుస్థితిలోనికి రావడానికి గల కారణం ఏమిటి అని ప్రశ్నించలేదు. నీతో పాటుగా పాపం చేసిన వాడు ఏమైపోయాడు, నీ తల్లిదండ్రులు ఏరి అని అడగల. ఎవరైనా సరే ఏదైనా కష్టంలో ఉంటే, లేదా ఏదైనా బాధలో ఉంటే, ఏదైనా సరే వారు అవమానంను గురవుతూ ఉంటే ఓదార్చడానికి బదులుగా ప్రస్తుత సమాజంలో వారిని గూర్చి ఇంకా హీనంగా మాట్లాడుకునేటటువంటి దుస్థితి మనం చూడవచ్చు.
ఏ విధముగా? ఎవరైనా సరే ఇంటిలో ఒకరిని పోలీసులు వచ్చి పట్టుకొని పోయారనుకోండి, వెళ్ళి ఆ ఇంటికి ఓదార్పును తెలియచేయరు. ఇరుగు పొరుగు చోట 3-4గా కూడుకొని వచ్చారు, పోలీసులు పట్టుకొని వెళ్ళారు. వాడు ఏమి చేశాడో, ఏ దొంగతనం చేశాడో, ఏ హత్య చేశాడో, ఎందుకు పట్టుకుని పోయారో అన్నటువంటి రీతిలో మంచి చెప్పులు తొడికిన లోపు చెడు ఊరంతా చుట్టేసి వచ్చినటువంటి రీతిగా తయారవుతూ ఉన్నారు. మరి యొక్క స్త్రీ యొక్క పరిస్థితి కూడా అదే, అవమానించబడతా ఉన్నది, మనోవేదనకు గురి అవుతూ ఉన్నది. ఆ వేదనను ఎవరు చూశారా అనగా యేసు ప్రభు వారు చూస్తూ ఉన్నారు. చూసినటువంటి రీతిలో ఆమెను పిలిచేటటువంటి ఆ పిలుపు అమ్మా అని పిలుస్తూ ఉన్నాడు. ఆయన యొక్క పిలుపును మనం చూడవచ్చు, ఎంత ఆప్యాయతతో పిలుస్తూ ఉన్నాడు. అందరేమో ఈమె పాపం చేసినది అని జ్ఞాపకం చేస్తూ ఉండగా ఆయన మాత్రము చూడండి 10వ వాక్యంలో ఉన్నది 8వ అధ్యాయము. యేసు తల ఎత్తి చూచి, అమ్మా వారు ఎక్కడ ఉన్నారు? ఎవరు వారు ఎక్కడ ఉన్నారంటే ఎవరు? ఆమెను రాళ్లతో కొట్టాలనుకున్నవారు, ఆమెను శిక్షించాలనుకున్నటువంటి వారు, ఆమెను చంపాలి అనుకున్నటువంటి వారు, ఆమెను అవమానపరచాలి అనుకున్నటువంటి వారు, ఆమెను దుఃఖపెట్టినటువంటి వారు, ఆమెను బాధ పెట్టినటువంటి వారు, ఆమెను కష్టపెట్టినటువంటి వారు, ఆమెను శోధనకి గురి చేసినటువంటి వారు ఎక్కడా అంటే, రక్షకుని నీవు ఆశ్రయిస్తే వీరందరూ కూడా నీ దరిదాపుల్లో కూడా ఉండరు అని సత్యము లేఖనము జ్ఞాపకం చేస్తూ ఉన్నది. నీవు ఆశ్రయించవలసినటువంటిది రక్షకుడు ఎవరై అనగా ఆపదలో నమ్ముకొనదగినటువంటి సహాయకుడు. ఆయనను గనక నీవు ఆశ్రయించావా, నీ యొక్క కష్టములు, నీ యొక్క శ్రమలు, నీ యొక్క వేదన, దుఃఖ బాధలలో దేవుని నీవు ఆశ్రయిస్తే ఆయన నమ్ముకొనదగినటువంటి సహాయకుడై ఉంటా ఉండగా ఆయన దగ్గరికి నీవు వస్తే నిన్ను తరిమేవాడు ఎవడైనా సరే, నిన్ను బాధించేవాడు ఎవడైనా సరే, నీ యొక్క కష్టం ఏదైనా సరే, నీ యొక్క శ్రమ ఏదైనా సరే నీ కంటి దరిదాపులలో కూడా ఉండదు. ప్రేమైన వారులారా, చూడండి, యేసు ప్రభువు పిలుస్తూ ఉన్నాడు, అమ్మా వారు ఎక్కడ ఉన్నారు? ఎవరు నీకు శిక్ష విధింపలేదా? ఎంత ఆవేశంతో వచ్చి ఉంటారు, ఎంత ఉత్సాహంతో వచ్చి ఉంటారు, ఎంత కష్టం లేక కోపముతోటి, ఎంత కసి తీరా ఆమెను చంపాలని వచ్చి ఉంటారు. ఆమె వెళ్ళవలసినటువంటి వారి దగ్గరికి తనకు తానుగా వెళ్ళలేదు, కానీ ఆమెను తీసుకొని పోయినటువంటి రీతిలో ఈ యొక్క పాపమందు పట్టబడినటువంటి స్త్రీ ప్రభువునొద్దకు తీసుకొని రాబడినటువంటి రీతిలో తండ్రి అయినటువంటి దేవుడు ఆమె యొక్క ప్రతి బాధను తొలగింపజేస్తూ ఉన్నాడు. ఆమెకి స్వేచ్ఛనిస్తూ ఉన్నాడు, స్వతంత్రాన్ని ఇస్తూ ఉన్నాడు. ఆమెతో అంటూ ఉన్నాడు కదా, ఇదిగో నీవు వెళ్ళి ఇక పాపము చేయకుము అని చెప్తా ఉన్నాడు. మానవుడి యొక్క స్వభావం అనేటటువంటిది ఏమిటి అనగా శిక్షించడము, చంపడము, లేకపోతే ప్రతీకారం తీర్చుకోవటం. కానీ దైవ స్వభావం అనేటటువంటిది క్షమించటము, ప్రేమ చూపించడము, కనికరము చూపించటము. ఆయన దైవ స్వభావం మనం చూస్తూ ఉన్నాం యొక్క లేఖనాలలో. మానవ స్వభావము కనబడతా ఉన్నది, దైవ స్వభావము కనబడతా ఉన్నది. అయితే ఈ యొక్క దినమున విశ్వాసిగా నా బ్రతుకుల్లో తండ్రి అయినటువంటి దేవుని ఆశ్రయిస్తే ఆయన మనకు కేడమై ఉంటా ఉన్నాడు, ఆశ్రయమై ఉంటా ఉన్నాడు, నమ్ముకొనదగినటువంటి సహాయమై ఉంటా ఉన్నాడు అని జ్ఞాపకం చేస్తూ ఉన్నా. ప్రియమైన వాళ్ళారా, మత్తయి సువార్త 7వ అధ్యాయమునందు 4వ వాక్యములో రాయబడే మాట ఏమిటి అనగా, నీ కంటిలో దూలముండగా నీ సహోదరుని కంటిలో ఏం చూస్తూ ఉన్నావట? నలుసు. ప్రస్తుత సమాజంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా చేసే పని, నేనే నీతిమంతుడను, నేనే మంచివాడను, నేనే అనేటటువంటి తత్వం కలిగి ఉన్నటువంటి రీతిలో ఎదుటివాని యొక్క తప్పేమో ఊరంతా చాటి చెప్తాడు, తన యొక్క తప్పులను మాత్రము కప్పిపుచ్చుకుంటాడు. తెలిసి తెలియక చేశానులే అన్నటువంటి ఒక్క మాటలు పోగొట్టుకుంటారు.
చిన్నదైనా పెద్దదైనా సరే తప్పే ప్రియమైన వాళ్ళరా. తండ్రి అయినటువంటి దేవుడు చెప్తాను, సులువుగా చిక్కులు పెట్టేటటువంటి పాపమని వాక్యం ద్వారా జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఈ యొక్క స్త్రీని మనం చూస్తూ ఉన్న రీతిలో ఆమె దేవుని ఆశ్రయించడం కొరకు ఆమె రాలేదు, కానీ ఆయన తన యొక్క కృప చూపిస్తూ, ప్రేమను చూపిస్తూ, వాత్సల్యతను చూపిస్తూ తన యొక్క పాపము నుంచి ఆమె పశ్చాత్తాపపడేటటువంటి రీతిలో ఆమె పక్షాన నిలవబడిన వాడై ఉన్నాడు. కనుక వాక్యం అంటా ఉన్నది, దేవుడు మన పక్షమున ఉండగా మనకి విరోధి ఎవడు? ఏ ఆయుధము కూడా నీకు విరోధముగా రూపింపబడదు, అది వర్ధిల్లదు ప్రియమైన వాళ్ళరా. ఈ యొక్క దినమున లేఖనాలను చూసిన రీతిలో ఈ వ్యభిచారమందు పట్టబడినటువంటి స్త్రీ పక్షాన నిలబడ్డాడు. ఎవరయ్యానగా పాపులను పిలవడానికి వచ్చినటువంటి పరమాత్ముడు, రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారు ఆమె పక్షాన్ని నిలబడ్డాడు. ఎలాగ నిలబడ్డాడు అనగా ఆయన యుద్ధశూరుడే, కానీ యుద్ధము చేయలా. కత్తులు తీసుకోలేదు, రాళ్ళు తీసుకోలేదు, ఎదురు ఆయన సైన్యమును తీసుకొని వెళ్ళలేదు. ఆయన మౌనముగానే ఉండి ఆయన చేసినటువంటి పని చూస్తూ ఉన్నాము. ఏ విధముగా చేస్తూ ఉన్నాడు అనగా 6వ వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. ఆయన మీద నేరము మోపవలనని ఆయన శోధించచ్చు ఇలాగనిరి. అయితే యేసు వంగి నేల మీద వ్రేలితో ఏమో వ్రాయిచుండెను. వారు ఆయనను పట్టు వదలక అడుగుచూ ఉండగా ఆయన తల ఎత్తి చూచి, మీలో పాపము లేనివాడు మొట్టమొదట ఆమె మీద రాయి వేయవచ్చును అన్నాడు. ఎవరు వేయొచ్చట రాయి? పాపము లేనివాడు. చెప్పి ఆయన వదిలిపెట్టలా, మరలా వంగి నేల మీద రాస్తా ఉన్నాడట. ఆయన రాస్తూనే ఉన్నాడు. ఏమి రాస్తా ఉన్నాడు? నీకు తెలియదు, నాకు తెలియదు. కానీ ప్రియమైన వారులారా, కింద రాయబడినటువంటి పుట్టినట్లో మనం చూస్తూ ఉన్నట్లయితే వారు ఆ మాట విని 9వ వాక్యంలో మాట కింద రాయబడుతూ ఉన్నది, కొన్ని ప్రాచీన పత్రాలలో మనస్సాక్షి చేత గద్దింపబడిన వారే. మీలో పాపము లేని వాడు మొదటి రాయి వేయండి అని ఆయన చెప్పగానే వారిని గద్దించే ఉన్నది ఏమిటి అనగా మనస్సాక్షి. ఈ యొక్క దినమున వాక్యము కూడా నీకు వినబడతా ఉండగా నీలో పాపము ఉన్నదేమో సరి చేసుకోమంటే కప్పిపుచ్చుకుంటా ఉన్నావే, కానీ దానిని సరి చేసుకోలేకపోతా ఉన్నావేమో. జ్ఞాపకము చేసుకో. ఈ యొక్క దినమున తండ్రి అయినటువంటి దేవుడి యొక్క మండలకాల ధ్యానాలు నీకు నాకు ఒట్టికినే ఇవ్వలేదు. ఈ యొక్క ఆరాధనను ఏర్పాటు చేయటానికి ఆయన తన యొక్క సేవకులను, సంఘ పెద్దలను, లేకపోతే సంఘమును ప్రోత్సహిస్తూ నడిపిస్తూ ఒట్టికినే కాదు, ఒక్క పాపి మారు మనసు పొందితే ఆయన యొక్క సన్నిధి ఎంతో ఉత్సాహంగా ఆనందంతో ఉండేటటువంటి రీతిలో ఉండగా నీ యొక్క కుటుంబంలో, లేకపోతే ఈ యొక్క సమాజంలో, నీ యొక్క బంధువులు ఎవరైనా సరే రక్షింపబడవలసిన వారు ఉన్నారేమోనని వారిని రక్షించడం కొరకు ఈ యొక్క సువార్తను ఆయన ప్రకటింపజేస్తూ ఉండగా ఈ సువార్తను నిర్లక్ష్యం చేస్తూ ఉన్నావేమో. జ్ఞాపకం చేసుకో. కీర్తనకారుడు 6వ కీర్తనలో మనం చదివినటువంటి లేఖనాలను చూస్తూ ఉన్నట్లయితే 6వ కీర్తనలో ఆయన చెప్తున్నటువంటి మాటలు యొక్క దినాన ఉత్తర ప్రత్యుత్తర లేఖన భాగంలో అంటూ ఉన్నాడు కదా. ఆయన ఏ విధముగా ఉన్నాడయా అనగా ఏ విధముగా చెప్తా ఉన్నాడు? 6వ కీర్తన 9వ వాక్యంలో, యెహోవా నా విన్నపమును ఆలకించి ఉన్నాడు, యెహోవా నా ప్రార్థన అంగీకరించును. నా శత్రువులందరూ సిగ్గుపడి బహుగా అదురుచున్నారు. వారు ఆకస్మికముగా సిగ్గుపడి వెనుకకు మల్లుదురు. ఇప్పుడు ఏమైపోయారు? తరుముకుంటా వచ్చారు కదా. ఈమె పాపమందు పట్టబడినదని తరుముదా వచ్చారు, రాళ్లతో కొట్టాలని వచ్చారు, ధర్మశాస్త్రంలో రాయబడి ఉన్నదని వచ్చారు. మరి ఆమె యొక్క శత్రువులు ఏమైపోయారు? ఒక్కొక్కరుగా పిల్లవాడు మొదలుకొని పెద్దవారి వరకు కూడా వెనుకకు వెళ్ళిపోయారు. దేవుడు మన పక్షాన ఉంటే మనకు విరోధి ఎవడు? మన పక్షాన ఆయన ఉండాలి అంటే మనము ఆయనను ఆశ్రయించాలి. ఆయన మన ఆశ్రయ దుర్గముగా ఎంచుకోవాలి.
నీలో ఉన్నటువంటి శక్తిని, బలమును, ధనమును నమ్ముకున్నటువంటి రీతిలో నువ్వు ప్రయాసపడితే ఆ ప్రయాస నీకు వ్యర్థమే. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన ఆశ్రయించేటటువంటి బిడ్డగా నీవు నేను కూడా ఉండాలి అని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. కీర్తనల గ్రంథంలోనే మరల మనం చూస్తూ ఉన్నట్లయితే ఇక కీర్తనకారుడు చెప్తాను 71వ కీర్తన 3వ వాక్యమును మనం చూస్తే 71వ కీర్తన 3వ వచనమునందు ఏమట 71వ కీర్తన చదవమ్మా. నేను నిత్యము నాకు ఆశ్రయ దుర్గముగా ఉండము. నీవు నన్ను రక్షింప నిశ్చయించున్నావు అని తెలియజేస్తాను. ఆయన మనకి ఆశ్రయమై ఉంటా ఉన్నాడు, దుర్గమై ఉంటా ఉన్నాడు. ప్రియమైన వాళ్ళారా, అయితే ఆయన సన్నిధికి మనం చేర్చబడేటటువంటి రీతిని మన యొక్క స్థితి ఎలా ఉంటా ఉన్నది. ఆయన మనం నిత్యము కూడా ఆయన దగ్గరికి వచ్చినట్లుగా ఆయన మన యొక్క ఆశ్రయ దుర్గముగా ఉంటే, ఆయన మన యొక్క శైలం అని భావిస్తే మనలను ఆయన రక్షించేటటువంటి దేవుడై ఉంటా ఉన్నాడు. ఎక్కడ రక్షిస్తాడు, ఏ విధముగా రక్షిస్తాడు అనగా, నువ్వు ఏ పరిస్థితిలో ఉన్నా సరే, నువ్వు శ్రమలో ఉన్నా, కష్టంలో ఉన్న, ఇబ్బందులో ఉన్నా, కొండలలో ఉన్నా, వ్యాధిలో ఉన్న, బాధలో ఉన్న, ఇక ప్రయాణంలో ఏ పరిస్థితి అయినా సరే ఆయన మనకు ఆశ్రయ దుర్గమైతే మనలను ఆయన రక్షించేటటువంటి దేవుడై ఉంటా ఉన్నాడు. రక్షించడం కొరకే వచ్చాడు దేవుడు. తన ప్రియకుమారుని పంపినటువంటి రీతిలో వచ్చాడు. తన యొక్క అమూల్యమైన రక్తాన్ని చిందించాడు. నిన్ను నన్ను కూడా ఆయన యందు విశ్వాసం అని చెప్తా ఉన్నాడు. ఇంకా ఎంతకాలం, ఎన్ని సంవత్సరాలు జ్ఞాపకం చేసుకోవాలి, ఇంకా నీకు ఎంత సమయం ఇవ్వాలి దేవుడు యొక్క దినాన్ని ఆలోచన చేసుకుందాం, సరి చేసుకుందాం. ఆయన యొక్క పాపమందు పట్టబడినటువంటి స్త్రీతో పలికిన మాట, ఇంకా కీడు కలగకుండానట్లు పాపము చేయవద్దు అని తెలియజేస్తూ ఉండగా, మరీ ఎక్కువ కీడు కలగకుండా, పాపం చేయకుండా ఉండటం కొరకై ప్రయాసపడుతూ, ఆయన మన పాపాలకి శిక్ష ఏమీ విధించలేదు కదా, మన యొక్క పాపాలను ఆయనే భరించాడు కదా, మన యొక్క పాపముల కోసం ఆయన ప్రాయశ్చిత్తం చేశాడు కదా. ఆయన చేసినటువంటి ప్రాయశ్చిత్తమును మనము నిర్లక్ష్యము చేస్తూ పాపములో ఇంకా కూడా కొట్టుమిట్టాడుతూ ఉంటే, ఏదో ఒక దినమున నీ యొక్క మరణము, నా మరణము తథ్యము. అప్పుడు మన యొక్క పరిస్థితి ఎలా ఉంటుందో జ్ఞాపకం చేసుకుంటూ ప్రియమైన వాళ్ళారా, ఆయన ఆశ్రయిద్దాం, ఆయన దుర్గముగా ఎంచుకుందాం, ఆయన యొక్క కృపలో వర్ధిల్లుదాం. అటు ధన్యత తండ్రి అయినటువంటి దేవుడు నీకు